విమానయాన రంగం నుండి బిగ్ న్యూస్. రోల్స్ రాయస్ అమెరికా, యూకే, చైనా, హాంకాంగ్ ఇంకా సింగపూర్లలో విస్తరించిన తర్వాత భారత్లో కొత్త ఎంఆర్ఓ సదుపాయాన్ని ప్రకటించింది. ఈ ఫిబ్రవరిలో వారికి ఎయిర్ ఇండియా నుండి ట్రెంట్ XWB-97 ఇంజిన్ కోసం వచ్చిన అతి పెద్ద ఆర్డర్ కి అనుగుణంగా ఈ వ్యూహాత్మక చర్య చేపట్టారు. ఎందుకంటే ఈ ఇంజిన్ అనేది ఎయిర్ బస్ A350,000 లో కీలకంగా ఉంది. ఈ ఇంజిన్ దాని సమర్థత మరియు విశ్వసనీయతకి ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది కేవలం ఒక డీల్ మాత్రమే కాదు. భారత విమానయాన మార్కెట్ మీద రోల్స్ రాయ్స్ కి పెరుగుతున్న విశ్వాసానికి ఇది సంకేతం. మరిన్ని విమానాలు భారత గగనతలంలోకి దూసుకెళ్తున్న ఈ సమయంలో ఇక్కడే ఎంఆర్ఓ ఉండడం అనేది పూర్తిగా సరైన ఆలోచన. ఇదంతా భారతదేశంలో విమానయాన భవిష్యత్తుకి, అందులో రోల్స్ రాయ్స్ స్థానం గురించి ఎలా సూచిస్తుంది, అవేంటో తెలుసుకుందాం. భారతదేశ విమానయాన మార్కెట్. ముందుగా ఎయిర్ ఇండియా తన ఫ్లీట్ ను విస్తరిస్తోంది మరియు వాళ్ళు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారు. వారు కేవలం ఒక తయారీదారు దగ్గరికి వెళ్లలేదు, బదులుగా వారు బోయింగ్ మరియు ఎయిర్ బస్ రెండింటి నుండి విమానాలను ఎంచుకుంటున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఎయిర్ ఇండియా తొలిసారిగా అద్భుతమైన ఎయిర్ బస్ A350ని తీసుకొస్తోంది. వాస్తవానికి వాళ్ళు 6 A350-900 మరియు 34 A350-100లను ఆర్డర్ చేశారు. ఇప్పుడు ఈ విమానాలు ఎగరాలంటే అద్భుతమైన ఇంజిన్స్ కావాలి. ఈ విధంగా రోల్స్ రాయ్స్ అడుగుపెట్టింది. ఫిబ్రవరిలో ఎయిర్ ఇండియా భారీ ఆర్డర్ ఇచ్చింది. A350,000 ఆకాశంలో ఎగరడానికి వారు 68 ట్రెంట్ XWB-97 ఇంజిన్ ని కావాలనుకున్నారు. వారు కావాలంటే అదనంగా ఇంకో 20 ఆర్డర్ పెట్టే ఆప్షన్ కూడా ఇచ్చారు. అంతేకాదు వారు A350-900ల కోసం 12 ట్రెంట్ XWB-84 ఇంజిన్స్ కూడా ఆర్డర్ చేశారు. రోల్స్ రాయ్స్ తో ఈ డీల్ ఒక రికార్డ్ బ్రేకర్. ట్రెంట్ XWB-97 కోసం ఇంత పెద్ద ఆర్డర్ ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎప్పుడూ చేయలేదు. ఈ డీల్ తో ఎయిర్ ఇండియా ప్రపంచంలోనే ఈ ఇంజన్ ను అత్యధికంగా వినియోగించే సంస్థగా అవతరించబోతోంది. దీంతో ఎయిర్ ఇండియా, రోల్స్ రాయ్స్ కలిసి భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. రెండు కంపెనీల హెడ్స్ చాలా థ్రిల్ అయ్యారు. రోల్స్ రాయ్స్ CEO అయిన తూఫాన్ ఎర్గిన్ బిల్గేజ్ ఇంతకన్నా సంతోషంగా ఎప్పుడూ ఉండుండడు. అక్కడ ఎయిర్ ఇండియాలో CEO క్యాంబెల్ విల్సన్ కూడా ఇంజిన్స్ ఇంకా రోల్స్ రాయ్స్ తో కొత్త పార్ట్నర్షిప్ గురించి ఎక్సైటెడ్ గా ఉన్నారు. అయితే ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే మీ దగ్గర ఎక్కువ విమానాలు మరియు ఇంజిన్స్ ఉన్నప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకోవడానికి మీకు ఒక స్థలం కావాలి. ప్రస్తుతం భారత్ ఏటా వందలాది విమానాలను మెయింటెనెన్స్ కోసం విదేశాలకు పంపిస్తోంది. దీనివల్ల దేశానికి ఏటా $1.4 బిలియన్ ఖర్చవుతుంది. 2020కి ముందు ట్యాక్స్లు ఎక్కువగా ఉండడం, పాలసీలో అవకతవకలు, సాధారణంగా ప్రైవేట్ క్యాపిటల్ పై ఇంట్రెస్ట్ లేని కారణంగా ఎంఆర్ఓ రంగంలోకి దిగడానికి ఎవరూ ఇష్టపడలేదు. 2019లో సుమారు $72 బిలియన్ అంచనా వ్యయంతో ప్రపంచవ్యాప్తంగా ఎంఆర్ఓ మార్కెట్ చాలా పెద్దది. 2030 నాటికి ఈ నంబర్ $100 బిలియన్ మార్కుని దాటొచ్చని అంచనా. 2019లో భారతదేశం వాటా సుమారు $1.4 బిలియన్ అయినప్పటికీ ఇందులో ఎక్కువ భాగం విదేశీ ఫెసిలిటీస్ కి మళ్లించబడింది. మంచి విషయం ఏంటంటే దీన్ని భారత ప్రభుత్వం గమనించింది. 2020లో విమానాల మెయింటెనెన్స్ పన్నుని 18% నుంచి 5% కి తగ్గించారు. ఆ తర్వాత ఇండియాలో మెయింటెనెన్స్ చేయడం మరింత ఆకర్షణీయంగా మారింది. మరో మాటలో చెప్పాలంటే దేశం నుండి విదేశాలకు వెళ్తున్న $1.4 బిలియన్ ఇప్పుడు ఇక్కడే ఖర్చు చేసే అవకాశం దొరికింది. దాన్ని చేజిక్కించుకోవడానికి ఎవరు ఆసక్తి చూపారో మీకు ఇప్పటికే తెలుసు. రోల్స్ రాయ్స్ భారతదేశంలో మెయింటెనెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం గురించి ఈ ఇంజిన్ దిగ్గజమైన రోల్స్ రాయ్స్ తీవ్రంగా ఆలోచిస్తోంది. వారు ఎదుగుదలను చూస్తున్నారు, అందుకే వారు అది కావాలనుకుంటున్నారు. భారత్ మరియు దక్షిణాఫ్రికాలో రోల్స్ రాయ్స్ ప్రెసిడెంట్ అయిన కిషోర్ జైరామన్ దీనిపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇవి చాలా ఖరీదైన ప్రతిపాదనలు. ఎంఆర్ఓ సౌకర్యాల కోసం పెట్టుబడి, మౌలిక సదుపాయాల నుండి నైపుణ్యం కలిగిన కార్మికుల వరకు చాలా విషయాలు పరిగణించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కానీ వారు జాగ్రత్తగా ఉంటూ ఆఖరి నిర్ణయం తీసుకునే ముందు ప్రతిదీ గమనిస్తున్నారు. ఎంఆర్ఓ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం రోల్స్ రాయ్స్ కి కొత్తేమీ కాదని మీకు తెలుసు. సింగపూర్, హాంకాంగ్ మరియు చైనా వంటి పెద్ద దేశాల్లో ట్రాన్సాక్షన్స్ నడుపుతున్న వాళ్ళకి మంచి అనుభవమే ఉంది. ఇక భారత్ విషయానికి వస్తే కొత్త ఇంకా ఆసక్తికరమైన ప్రదేశం. అయితే హఠాత్తుగా ఇంత ఆసక్తి ఎందుకు? పెరుగుతున్న విమానయాన మార్కెట్ మరియు ప్రభుత్వం నుండి కొన్ని కొత్త వెసులుబాటైన నిర్ణయాలు వారు చూశారు. ఈ ఆకస్మిక ఆసక్తి గురించి కిషోర్ జయరామన్ గారు ఇంకా మాట్లాడారు. గతంలో సమర్థవంతమైన ఎంఆర్ఓ సేవలు లేకపోవడంతో పలు భారతీయ విమానయాన సంస్థలు మెయింటెనెన్స్ కోసం తమ విమానాలను విదేశాలకు పంపాల్సి వచ్చేది. అది అస్సలు పాకెట్ ఫ్రెండ్లీ కాదు. కానీ ఊహించుకోండి, స్థానికంగా రోల్స్ రాయ్స్ ఎంఆర్ఓ హబ్. ఇది కేవలం కంపెనీ విజయం మాత్రమే కాదు, ఇది భారతదేశం యొక్క దశ దిశల్ని కొత్తగా నిర్వచిస్తుంది. భారత విమానయాన రంగంలో మార్పు పవనాలు వీస్తున్నాయి. వీటన్నింటి వెనుక భారత విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
ఉన్నారని స్పష్టమవుతుంది. ఏవియేషన్ రంగంలో వృద్ధి ఉన్న అవకాశాలను గుర్తించిన ఆయన పెద్ద పెద్ద కంపెనీలను ఆకర్షించడానికి రూపొందించిన విధానాలతో కొంతకాలంగా పరిస్థితులను కుదిపేస్తున్నారు. స్టార్టర్ల కోసం అయితే ఇక్కడ మరింత అవకాశం ఉంది. సాధారణంగా భూ కొరత అనేది లేకుండా వ్యాపారాలను తమ సౌకర్యాలను స్థాపించడానికి ఇంకా విస్తరించడానికి తగినంత స్థలం ఉందని ఇక్కడ తెలుస్తుంది. కానీ ఇక్కడ కాస్త అడ్డంకులున్నాయి. రెగ్యులేటరీ ప్రక్రియలను క్రమబద్ధీకరించడంలో ఆయన విజయం సాధించారు. దీనివల్ల అవసరమైన అనుమతులు పొందడం కంపెనీలకు కాస్త సులభమైంది. కానీ ఆశయం అక్కడతో ఆగిపోలేదు. ప్రస్తుతం ప్రపంచ ఎంఆర్ఓ మార్కెట్ అయిన $80 బిలియన్ భారతదేశానిది కేవలం 2.5%. అయితే సింధియా భారతదేశ వాటాని ఇంకా ఎక్కువ చేయాలని చూస్తున్నారు. ఇన్వెస్టర్స్ కి అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రోల్స్ రాయస్ వంటి గ్లోబల్ ఏరోస్పేస్ దిగ్గజాలను ఆకర్షించడానికి భారతదేశాన్ని కేవలం ఒక మార్కెట్ గా కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కి అనుకూలంగా ఉండేలా చేయడమే లక్ష్యం. భారత ఎంఆర్ఓ రంగంలో కాలు మోపాలని రోల్స్ రాయస్ తీసుకున్న నిర్ణయం దేశంలో మరెన్నో గొప్ప మార్పులు వస్తున్నాయనడానికి సంకేతం. కానీ అన్ని పైనీర్ వెంచర్స్ లాగే దీనికి కూడా అవకాశాలు మరియు సవాళ్లు రెండూ ఉన్నాయి. మొదటి డిమాండ్ ఏంటంటే ఎయిర్ ఇండియా 100 ఇంజన్ల కోసం ఆర్డర్ ఇవ్వడం ఇక్కడ వ్యాపార సామర్థ్యాన్ని సూచిస్తుంది. అది కూడా ఒక్క ఎయిర్లైన్స్ మాత్రమే. భారతదేశం పెరుగుతున్న ఎయిర్ క్రాఫ్ట్ కి ఒక ఇల్లు లాంటిది. మరిన్ని విమానయాన సంస్థలు వాటి విమానాలను నడపడం, ఏవియేషన్ మార్కెట్ విస్తరిస్తూ ఉండడం వల్ల డెవలప్మెంట్ కి మరింత ఆస్కారం ఉంది. రానున్న కాలంలో భారతదేశంలో ఇంజిన్ మార్కెట్ గణనీయంగా పెరుగుదలను చూడొచ్చని కొంతమంది ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వైడ్ బాడీ జట్లకి ఎక్కువగా ఉంది. అవును, ఇక్కడ విషయం క్వాంటిటీ గురించి కాదు, క్వాలిటీ ముఖ్యం. ఎంఆర్ఓ ఆపరేషన్స్ రాణించడానికి ట్రైనింగ్ పొందిన వర్క్ ఫోర్స్ చాలా ముఖ్యం. రోల్స్ రాయస్ వంటి అడ్వాన్స్డ్ ఇంజిన్లను హ్యాండిల్ చేయడంలో నైపుణ్యం కలిగిన టెక్నికల్ ఎక్స్పర్ట్స్ భారతదేశానికి అవసరం. మరిన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, బహుశా గ్లోబల్ ఎంఆర్ఓ లీడర్స్ తో భాగస్వామ్యం, ఇంకా టెక్నికల్ సంస్థలతో మెరుగైన ఒప్పందాలు ఉండబోతున్నాయని దీని అర్థం. ఇప్పుడే మనకి ఖర్చు అనే ప్రశ్న వస్తుంది. విమానయాన రంగంలో బడ్జెట్ కఠినంగా ఉంటుంది. కాబట్టి పోటీ ధరలతో ఉత్తమమైన ఎంఆర్ఓ సేవలు అందించడం అనేది ఖచ్చితంగా సవాలుగా మారుతుంది. భారతదేశం ఆ పని చేయగలదా? ఇంటర్నేషనల్ హబ్ల లాగే పోటీ ధరల్లో నాణ్యమైన సేవలు అందించగలదా? ఒకవేళ అదే నిజమైతే ఇదొక గేమ్ చేంజర్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఈ రంగం ఆశాజనకంగా కనిపిస్తుంది. భారత్ కనుక సరైన మార్గంలో ముందుకు వెళ్తే హద్దుకి ఆకాశం కూడా సరిపోదు. ఇది ఇంకా ఆరంభం మాత్రమే. కాబట్టి మనం ఇప్పుడు భారత్ లో జరిగే ఏవియేషన్ రెవల్యూషన్ ని అంచనా వేద్దాం. రోల్స్ రాయస్ వంటి బడా కంపెనీల ప్రమేయం భారతదేశ విమానయాన భవిష్యత్తుని ఎలా మార్చగలదని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్స్ లో మాకు తెలియచేయండి. వెళ్లే ముందు ఇలాగే కొత్త ఏవియేషన్ వార్తలతో అప్డేటెడ్ గా ఉండడానికి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. గుడ్ బై.